ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి, మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి, చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడి కంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్పవాడు. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనుకుంటూ పోతే సగం జీవితం అయిపోతుంది. అసలు నువ్వేమనుకుంటున్నావో అది మొదలు పెట్టు, కనీసం ఏదో ఒక్కటన్నా అవుతుంది. భయపడుతూ కూర్చుంటే బ్రతకలేవు. తప్పో ఒప్పో ఒక అడుగు ముందుకు వేసి చూడు. గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది, ఓటమి పాలైతే తర్వాత ఏం చేయాలో నేర్పిస్తుంది. ఎవరో విలువ ఇవ్వలేదు అని నీ విలువ తగ్గదు. నీ జీవితం నీకు విలువైనది. విలువ లేని, విలువ ఇవ్వని మనుషులకు దూరంగా ఉంటే నీ విలువ ఏంటో అర్థమవుతుంది. మీ అపజయాలని తప్పడడుగులని ఎప్పుడూ అనుకోకండి. అవి తప్పులు కావు, భవిష్యత్తులో మీరేం చెయ్యాలో తెలిపే పాఠాలు. మనస్ఫూర్తిగా పని చెయ్యని వారు జీవితంలో విజయాన్ని సాధించలేరు. ఆగిపోవడం అనే ఆలోచనే రాని మీ బాటలో రాళ్ళుంటే ఏంటి, ముళ్ళుంటే ఏంటి, తొక్కుకుంటూ ముందుకు పోయి నువ్వు ఇలాంటి పరిస్థితికి రావడానికి కారణమైన ఆ మనుషుల గర్వాన్ని పాతాళానికి అణుచుకుంటూ పో. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిన సమయం రావచ్చు. అది కష్టంగానే ఉంటుంది. కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, చదువు విలువ, మనుషుల విలువ, కష్టం విలువ, సమయం విలువ, జీవితం విలువ అన్నీ నేర్పిస్తుంది. మనసులో ఏ కల్మషం లేని వారు మన ముందు అయినా మన వెనక అయినా ఒకేలా మాట్లాడతారు. ఒంటి నిండా విషం నింపుకున్న వారు మన ముందు తీయగా వెనక చేదుగా మాట్లాడతారు. కానీ ఒకటి మాత్రం నిజం, సింహంతో అయినా స్నేహం చేయవచ్చు, కానీ గుంటనక్కతో స్నేహం అత్యంత ప్రమాదకరం. ఒక సమస్యకు ఎంత ఆలోచించినా పరిష్కారం దొరకలేదంటే అది సమస్య కాకపోవచ్చు, అంగీకరించని తప్పని వాస్తవం కావచ్చు. మంచిని ఆచరించడం కష్టంగానే ఉంటుంది, కానీ దాని వల్ల వచ్చే ఫలితం గొప్పగా ఉంటుంది. చెడును అలవాటు చేసుకోవడం సులభంగా ఉంటుంది, దాని వల్ల వచ్చే ఫలితం భయంకరంగా ఉంటుంది.